హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే రొయ్యలు గోంగూర కర్రీని ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలను చాలామంది పై షెల్ మాత్రమే తీసి క్లీన్ చేసుకుంటారు, కానీ లోపలున్న వేస్ట్ పార్ట్ని కూడా ఖచ్చితంగా తీసేయాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వారి కోసం ఈ స్టెప్ని కూడా చూపిస్తున్నాను. ముందుగా రొయ్యల పై షెల్ని పూర్తిగా తీసేయాలి. ఆ తర్వాత రొయ్యకి పై భాగంలో నల్లటి దారంలా కనిపిస్తుంది, దాన్ని కూడా జాగ్రత్తగా తీసేయాలి. అది తీయకుండా అలానే వండుకుంటే పంటి కింద మట్టిలా కసకసగా తగులుతుంది. కాబట్టి రొయ్యని ఇలా పూర్తిగా క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ అది తీసే సమయంలో మధ్యలో కట్ అయినా పైన భాగంలో చిన్నగా హోల్ పెట్టి అక్కడి నుంచి తీసినా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో పసుపు, కల్లుప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ నేను 2 గుప్పెళ్ళ గోంగూర తీసుకుంటున్నాను. ఇందులో కూడా కల్లుప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి. 10 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. తాలింపు కోసం 7-8 వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసి వేయించుకోవాలి. రొయ్యల్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఎల్లోయిష్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు కూడా వేసుకోవాలి. గోంగూర ఉడికేటప్పుడు దాని నుంచి కొంత శాతం నీరు వస్తుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ నీరు పోయకుండా అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మొత్తం సుమారుగా 2 టీ గ్లాసుల నీరు పట్టింది. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, గోంగూర ఉడికేటప్పుడు వాటర్ తక్కువగా అనిపిస్తే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అదే వాటర్ ఎక్కువైతే కర్రీ టేస్ట్ మారిపోతుంది. అలానే వాటర్ సెపరేట్ చేసేటప్పుడు వాటర్తో పాటు పులుపు కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకని అవసరమైనంత వాటర్ మాత్రమే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కావాల్సిన గోంగూర టేస్ట్, స్పైసీనెస్, పులుపు అంతా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా గోంగూర ఉడుకుతున్నప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. గోంగూర బాగా మగ్గి మెత్తని పేస్ట్లా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగున అంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. విధంగా గోంగూర మొత్తం మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తుతో మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి.
నూనె వేడైన తర్వాత దంచిన వెల్లుల్లి వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత వరుసగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. రొయ్యలకు ఆ తాలింపు బాగా పట్టిన తర్వాత మనం మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రొయ్యలు, గోంగూర బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. సాధారణంగా ఎక్కువ శాతం రొయ్యల కూరను మసాలాలు వేసే ప్రిపేర్ చేస్తారు. కానీ ఇక్కడ ఎక్కువ మసాలాలు లేకుండా గోంగూర టేస్ట్ బాగా వచ్చేలాగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన స్పైసీగా ఉండే రొయ్యలు గోంగూర కూర రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యలు గోంగూర కూర వేసుకొని తింటే అసలు ఆ రుచే వేరుగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్.